ఇవాళ మనము మన బ్యాచులర్ స్టైల్లో ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, తిరగమాత గింజలు, ఆలు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. తరువాత మనం కట్ చేసుకున్న ఆలూ పీసెస్ అన్నిటినీ ఆ వాటర్లో వేసేయండి. ఇలా కనుక చేస్తే ఆలూ పీసెస్ అనేవి రంగు మారకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేగిన తరువాత తిరగమాత గింజలు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేగనించాలి. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకొని ఎర్రగడ్డ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఎర్రగడ్డ తొందరగా వేగడానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలా ఎర్రగడ్డ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తరువాత మనం కట్ చేసుకున్న ఆలూ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేయాలి. ఆలూ పీసెస్ యాడ్ చేసుకున్న తరువాత కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత ఒక 50% ఉడికిన తరువాత కొంచెం కారం వేసుకొని కాసేపు మళ్ళీ మగ్గనించాలి. టేస్ట్ కోసం మేము ఇక్కడ ఆలూ కర్రీలో చికెన్ మసాలా వేసాము. చికెన్ మసాలా ఇక్కడ ఆప్షనల్. మీరు ఈ ప్లేస్లో గరం మసాలా, ధనియాల పౌడర్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. మన బ్యాచిలర్స్ వంటకాలు ఇట్లానే ఉంటాయి కదా. ఇలా కొంచెం సేపు వేగనించిన తరువాత ముక్కను చేత్తో పట్టుకుని నలిపితే మనకి అర్థమైపోతుంది ముక్క ఉడికిందా లేదా అని. ఇలా ముక్క మెత్తగా ఉడికినట్లయితే కర్రీ అయిపోయినట్లే. వేడివేడి అన్నంలోకి ఈ ఆలూ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా మన బ్యాచిలర్ స్టైల్లో ఈ వీడియోను చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.